నందమూరి నటసింహం బాలకృష్ణ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 50 సంవత్సరాలు పూర్తయింది. ఇలా ఈ 50 సంవత్సరాల కాలంలో బాలయ్య ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు. ఇక ఈ 50 సంవత్సరాల సినీ కెరీర్ ఎంతో విజయవంతంగా పూర్తి చేసుకున్న బాలకృష్ణను తెలుగు చిత్ర పరిశ్రమ ఎంతో ఘనంగా సన్మానించబోతుంది. ఈ క్రమంలోనే సెప్టెంబర్ 1వ తేదీ బాలయ్య స్వర్ణోత్సవ వేడుకలను ఎంతో ఘనంగా నిర్వహించబోతున్నారు. ఇప్పటికే ఈ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా ఘనంగా జరుగుతున్నాయి. అలాగే టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులతో పాటు రాజకీయ నాయకులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారని తెలుస్తుంది. ఇక ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా హాజరు కాబోతున్నారు. ఇక ఇండస్ట్రీలో ప్రముఖ నిర్మాతలు, దర్శకులు కూడా ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా రానున్నారు. ఈ క్రమంలోనే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కి సైతం ఆహ్వానం అందింది. దీంతో అల్లు అర్జున్ కూడా ఈ వేడుకకు రాబోతున్నారని తెలుస్తుంది. అయితే ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ హాజరు కాబోతున్నారు. ఈ తరుణంలోనే అల్లు అర్జున్ కూడా ఈ వేదికను పంచుకోబోతున్న నేపథ్యంలో ఇద్దరు ఒకే వేదికపై కనిపించబోతున్నారు. ఇప్పటికే మెగా వర్సెస్ అల్లు అనే విధంగా వివాదాలు కొనసాగుతున్నాయి. ఇలాంటి తరుణంలో మెగా హీరోలు అలాగే అల్లు హీరో ఇద్దరు ఒకే వేదికపై కనిపించబోతున్న తరుణంలో ఎలాంటి ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటాయోనని అభిమానులందరూ కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. మరి ఈ వేదికపై అల్లు అర్జున్ ని పవన్ కళ్యాణ్ ఆప్యాయంగా పలకరిస్తారా లేకపోతే తనని దూరం పెడతారా అంటూ అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చూసారు కదా గైస్, మరిన్ని ఇలాంటి క్రేజీ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మా ఛానల్. మీరు కనుక మొదటిసారిగా మా వీడియోస్ ని చూస్తున్నట్టయితే కనుక మా వీడియోస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా హిట్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ టిల్ ఎండ్. ఓకే దెన్ సీ యూ, బై బై.